హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లోని నాంపల్లిలోనే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఈ ఎగ్జిబిషన్కు ఇక్కడికి వెళ్ళి చాలా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇక్కడ వెళ్ళేంత వరకు హ్యాపీగా ఉన్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సుక్కలు బాగా కనిపిస్తాయి. ఎలా ఉంటాయంటే ఆ సుక్కలు అంత ఇంత సుక్కలు కనిపించవు. ప్రతి ఓడు రేట్లు ఎలా చెప్తారంటే అంత రేట్లు ఎవడు చూడలేం. ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్లో పోయి మనం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మార్నింగ్ 10 నుండి నైట్ 10:30 వరకు ఉంటుంది. తర్వాత అన్నీ హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ పాప్కార్న్ ఉంది కదా, ఈ పాప్కార్న్ ఎంత మహా అయితే బయట ఒక 50-60 ఉంటుంది, అది 200. ఈ సోమ్స్ ఇక్కడ ఏదైనా ఫుల్ టూ మచ్ కాస్ట్. ఒకవేళ కొంపదీసి మనం కానీ వెళ్ళామనుకోండి, ఒకవేళ లవర్తో ఎంజాయ్ చేయాలి, లేకపోతే అమ్మాయిలను చూసుకోవడానికైనా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, టైంపాస్ చేయాలి అనుకున్న వాళ్ళకు ఇక్కడికి వెళ్తే ఫుల్ టైంపాస్ అవుతుంది. ఒకవేళ లవర్తో కానీ వెళ్ళామనుకోండి, మనం ముందే అక్కడ ఫస్ట్ ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే లవర్తో ఒక మాట అనిపించుకోవాలి. నువ్వు అక్కడికి వచ్చినాక నన్ను ఏమి కొనమని అడగద్దు అని అడిగారనుకోండి, మన పని గోవింద. ఎందుకంటామేమో అక్కడ ఒక ఎగ్ పఫ్ ఎంత తెలుసా అండి? బయట అయితే 30 ఉంటుంది అనుకుంటా, ఇక్కడ ఎగ్ పఫ్ ఎంత 75. శాండ్విచ్ ఎంత ఉంటుంది? అన్నీ కాస్టే ఏదైనా. కానీ ఇక్కడ ఉన్నది అంతా బ్రాండెడ్ అని అనుకుంటారు, కానీ నాకు తెలీదు ఈ బ్రాండెడ్ నిజమో కాదో అని. నేను నైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసేసరికి చూడడానికి ప్రతిదీ అందంగా ఉంటాయి. ఇవి అమీర్పేటలో కానీ, ట్యాంక్ బండ్ దగ్గర కానీ, కోటిలో కానీ సేమ్ కాస్ట్ చెప్పులు, సేమ్ సైజులు ఎక్కడైనా ఒకటేలే, అన్నీ టూ మచ్ కాస్ట్. పాప్కార్న్ ఎంత అని తెలియకుండా పోయి తిన్నా పోయా. మన కాఫీ కప్పు ఉంటుంది కదా, కాఫీ కప్పులో పైన వాడమ్మ మహా అయితే బయట అయితే 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. ఆడికి పోయి నేను తిన్నాను. టేస్ట్ ఏది, నేను డబ్బులు అడగకుండా ఎంత అని అడగకుండా స్టైల్గా తిన్నా. ఎందుకంటే ఆడ అమ్మాయిలు ఉండరు, అందరు ఉండరు అని. అప్పుడు తెలిసింది నాకు, ఆడు 55 రూపాయలు తీసుకున్నారు పోయి ఆ చిన్న కాఫీ కప్పు పైన పాప్కార్న్. ఏడిపోతుంది పోయి. కానీ ఇక్కడ ఉన్నది ఈ ఎగ్జిబిషన్లో బాగా అందం ఏంటంటే మనకు కావాల్సినవన్నీ అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి అనేది అన్నీ ఒకే చోట ఉంటాయి. కానీ కాస్ట్ చాలా బాగుంటుంది. ఎంత అందంగా కనిపిస్తుందో ఎగ్జిబిషన్ అంత సుక్కలు చూపిస్తుంది. ఇది వీళ్ళు చెప్పే కాస్ట్ వల్ల. ఫుడ్ టూ మచ్ కాస్ట్. ఇవన్నీ మనం కొనుక్కొని మన ఇంట్లో ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుంది. ఇది లేదు అని అనకూడదు, అది మాత్రం పక్కా. కానీ కాస్ట్ కంటే చాలా కాస్ట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆ రాష్ట్రాలకు సంబంధించిన బాగా ఫేమస్ ఉండే అన్నీ ఇక్కడ అమ్ముతారు. మనకు కావాల్సినవన్నీ హ్యాపీగా కొనవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇవి చెప్పిన రేట్లు వీళ్ళు పెట్టేది అది ఇంట్లోకి కావాల్సినట్టు ఎన్ని ఉంటాయి కదా, ఇవన్నీ ఎలాగుంటాయంటే చాలా సూపర్ టేస్ట్. కానీ ఇక్కడ మనకు కావాల్సిన లేడీస్ థింగ్స్ కానీ, ఇంట్లోకి సామాన్లు కానీ అన్నీ ఉంటాయి. కానీ డబ్బులే మన కాడ ఉండవు. లాస్ట్కి అర్థమయ్యేది ఇక్కడ బయటికి కనపరిచినంత అందంగా ఆ రేట్లు మాత్రం కనపడవు. హెవీ ఎక్స్పెన్సివ్. ఎంత టూ మచ్ కాస్ట్ అంటే అంత కాస్ట్. ఇప్పుడు లవర్తో వెళ్ళేవాళ్ళు పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు భయ్యా. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ప్రతిదీ కాస్ట్. ఈ డబ్బాలు ఉన్నాయి కదా, ఇది అంతా తెలుసా డబ్బా భయ్యా? 200 ఆ డబ్బా. చిన్న డబ్బా, అందులో 10 కూడా ఉండవు, అది 200. ఇక్కడ ఏవైనా ఎక్కువ కాస్ట్. అంత కాస్ట్ ఏంటంటే మహా కాస్ట్. మనకు కావాల్సినవి
చార్మినార్ దగ్గర పోతే చాలా తక్కువ. ఇక్కడ గాజులు ఉంటాయి, చార్మినార్ గాజులు అని చెప్పినప్పుడు సేమ్ గాజులే అక్కడ చార్మినార్లో చాలా తక్కువ. ఇక్కడ చూస్తే వామ్మో ఇదేంట్రా నాయనా ఇంత కాస్ట్ ఉంది అనిపిస్తుంది. బట్టలు మాత్రము ఏవి కావాలన్నా అసలు ఈ టోటల్గా కనీసం ఇది ఒక 10 కిలోమీటర్స్ ఒక 10 కిలోమీటర్స్ పైన తిరగచ్చు మనం హ్యాపీగా. ఇక్కడ ఆడవాళ్ళకు నచ్చిన కలర్స్ బ్యాగులు, కానీ డబ్బులు ఉన్నోళ్ళే పోవాలి. ఏదోడికైనా పోతే అమ్ముకొని పిల్లోళ్ళని మాత్రం అస్సలు తీసుకొని పోవద్దు. నాకు అర్థమైంది ఏంటంటే ఒకసారి పోతే ఒక రేటు చెప్తారు, ఒకసారి పోతే ఒక రేటు చెప్తారు, కానీ అన్ని బ్రాండెడే. కానీ చిన్నపిల్లలు కొనేటండి టూ మచ్ కాస్ట్. అంత కాస్ట్ ఎందుకు? ఆ బట్టలు చూడు మనకు అమీర్పేటలో ఉంటుంది 149, అదంటే 149 అంట, 99, 149 ఏంటేంటో పెడతారు. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఐస్ క్రీమ్లు ఎన్ని ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి భయ్య. కాస్ట్ తండ్రి దేవుడా అనిపిస్తుంది నాకైతే. ఏంట్రా స్వామి ఇప్పుడు ఇదో ఈ థింగ్స్ కడిపోయి. సో మా వైఫ్ని తీసుకెళ్ళాను. ఆ అమ్మాయి ఆడిపోయిన తర్వాత అవి కొనాలి ఈ కొనాలంటే అమ్మో భయం వేసింది భయ్య. ఇదో దీంట్లో ఇక్కడ ఏమన్నా ఉందే ఊరికే ఫోటో దిగచ్చు, దాని కింద కూర్చొని ఏదో వాడు చెప్తాడు, దాని ఇవ్వడానికి 100 రూపీస్ ఈచ్ వన్, 100 రూపీస్. ఇక్కడ ఉండి అన్నీ చూడాలంటే ఉంది భయ్య నరకం. అది మామూలుగా నరకం కాదు. సో ఏది ఏమైనా ఈ కొంచెం ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, ఫుల్గా టైంపాస్ చేయాలనుకున్న వాళ్ళు మనము పోయి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు భయ్య. కానీ జనాలు మాత్రం క్రౌడ్స్ మాత్రం చాలామంది ఉంటారు. మనుషులు అడుగు వేయడానికి కూడా కష్టమే ఇక్కడ. నేను ఇది లాస్ట్లో తీసినట్టుండ లేకుంటే. సో అందరు వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ మంత్ వరకు ఉంటుంది. ఈ ఎవరున్న పిల్లల్ని ఊరికి టైంపాస్ చేయడానికి అయితే వెళ్ళండి, కొనడానికైతే వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఎక్కువ అందరూ మనకు నచ్చినవి అన్నీ దొరుకుతాయి. కానీ అక్కడ కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఆ కాస్టే. నేను ఆ కాస్ట్ గురించి ఎంత చెప్తానంటే, మరీ బయట 10 రూపాయలకు దొరికేది ఇక్కడ 100 రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరమా అని అనిపిస్తుంది. అది కూడా తప్పే కదా. ఏదో వీళ్ళు చెప్పాను కదా, నేను పాప్కార్న్ గురించి చెప్తాను. శాండ్విచ్ అయితే ఎగ్ పఫ్ అయితే నాకు భయం వేసింది. ఏంట్రా స్వామి అని. ఇక్కడ నడవాలంటే కొంచెం ఇబ్బందే కదా, కానీ ఇక్కడ ట్రైన్ ఉంటుంది బాగా.